పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న జన్మించారు. 2001లో బీఆర్ఎస్లో చేరి అదే ఏడాది నల్లబెల్లి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2016 నుంచి 2018 వరకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా సేవలందించిన ఆయన 2018లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ను బలోపేతం చేయడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. భారీ బహిరంగ సభల నిర్వహణలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆయన మరణంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక నాయకుడిని కోల్పోయినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ఉద్యమ నేత, ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అభిమానించే ఓ గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అర్ధరాత్రి 12:51 హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో తుది శ్వాస విధించారని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందిన వార్త తెలియటంతోనే ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబం కూడా తీవ్ర ఆందోళనకు గురైంది. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక భార్య, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొత్తానికి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే మొత్తం కూడా యావత్తు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన అభిమానులు, ఇటు పార్టీలకు అతీతంగా కూడా అతని అభిమానులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక ప్రజా నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగాడు. ఆ ప్రజల సమస్యలు వింటూ, ప్రజల్లో ఒకరిగా ఉంటూ, ప్రజా సేవ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పిలిచే పలకరించే ఒక గొప్ప మనసున్న నాయకుడిగా తను అంచెలంచెలుగా రాజకీయంగా ఎదగడం జరిగింది. మొదట తను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో తను యువకుడిగా ఉన్నప్పుడు చురుకైన నాయకుడిగా పాల్గొనటమే కాదు, కాంగ్రెస్ పార్టీకి 1998లో జిల్లా యువజన అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 2001 బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆవిర్భావం నుంచి కూడా 2001 నుంచి కూడా తను టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవటం, కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉంటూ కేసీఆర్ చేస్తున్న తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ కేసీఆర్ కి చేదోడు వాదోడుగా ఉంటూ తను ఒక కేసీఆర్ కి సన్నిహితంతో తను ఉండటం జరిగింది. 2001లో తను స్వతంత్రంగా ఇటు నల్లబెల్లి జెడ్పీటీసీగా, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిపై కూడా గెలుపొందాడు. తర్వాత తదనంతరం 2004లో టిఆర్ఎస్ పార్టీ జిల్లా కన్వీనర్ గా కూడా పనిచేశారు. 2005లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2013 వరకు కూడా ఇటు ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడు కూడా పనిచేశాడు. 2018లో నర్సంపేట ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఇటు శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ సభ్యుడిగా కూడా కొనసాగాడు. అంతేకాదు 2016 నుంచి 2018 వరకు సివిల్ సప్లై దాంట్లో కార్పొరేషన్ లో సభ్యుడిగా కూడా పనిచేశాడు. 2006 నుంచి 2018 వరకు బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ బ్యూరోలో కూడా 8 సంవత్సరాలు పనిచేశాడు. తను ఎమ్మెల్యేగా ఇటు నర్సంపేట ప్రజల దగ్గర ఎంతో ఆప్యాయతతో తను అభిమానులు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తను ఎమ్మెల్యేగా ఉంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేట అభివృద్ధికి తను అనేక కృషి చేశాడు. కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి తాగునీరు విషయంలో కొంత తాగునీరు లేక పొలాలు బీడుబాడుతున్న నర్సంపేటలో తను తాగునీరు కోసం వాటర్ ని తీసుకురావడంలో ఇటు కేసీఆర్ తో కలిసి తను వాటర్ ని తీసుకురావడంతో అక్కడ ఉన్న రైతులంతా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి అభిమానులుగా మారారు. ముఖ్యంగా తను తీసుకొచ్చిన అభివృద్ధి పనుల వల్ల అక్కడ భూముల రేట్లు కూడా పెరిగిపోయి ఇటు నర్సంపేట అభివృద్ధి, ఒకప్పుడు నర్సంపేట అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నర్సంపేటకు అభివృద్ధి దిశగా తీసుకురావడం జరిగింది.
తను ఒక ప్రజలలో తను ఎంతో అభిమానం పొందాడు. ప్రజల సమస్యల్ని అర్థం చేసుకోవాలనే తపన, సమాజానికి సేవ చేయాలనే సంకల్పం, ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలనే కృషితో ఆయన ప్రయాణం రూపుదిద్దుకుంది. నర్సంపేట రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా ఓ ప్రజా ప్రస్థానమే. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో అనేక మంది నాయకులు తమ ముద్ర వేశారు. ఆ వరుసలో నర్సంపేట నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని గ్రామీణ సమస్యలను రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగా నిలబెట్టిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డిగా పేరు ఉంది. తను ఒక్కసారిగా ఎదిగిన నాయకుడు కాదు. గ్రామ స్థాయి ప్రజలతో మమేకం కావడం, పార్టీ కార్యకర్తలతో పని చేయడం, స్థానిక సమస్యలపై స్పందించడం, క్రమంగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలను అర్థం చేసుకుంటూ తెలంగాణ నాయకత్వానికి పునాది వేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ఉద్యమం నాయకుడిగా కూడా అనేక కార్యక్రమాల్లో తను పనిచేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ తో కలిసి పనిచేయడం, ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు చేయడం, వీటన్నిటి ద్వారా తను ఉమ్మడి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి అభిమానులు ఉన్నారు. ఆ పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే పార్టీలకు అతీతంగా కూడా అతన్ని అభిమానిస్తాడు. ముఖ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి అత్యవసర వైద్య సేవలు తీసుకుంటున్నాడని, పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకోవాలని ఇటు బీఆర్ఎస్ నాయకులతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే నర్సంపేట ప్రస్తుత ఎమ్మెల్యే కూడా తను కోలుకోవాలని కోరుకోవటం, ఆసుపత్రికి వెళ్ళి తన కుటుంబ సభ్యులు పరామర్శించి రావటం, పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తి తిరిగి ప్రజల్లోకి రావాలని వారు కూడా కోరుకోవటం జరిగింది. అంతేకాదు ఈ నెల 26న ఉదయం తన హన్మకొండలోని తన నివాసంలో గుండెపోటు వచ్చిన వెంటనే హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ 9 సార్లు కూడా తనకి శ్వాస అందక ఇబ్బంది పడుతుంటే 9 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత తను కొంత మెరుగైన తన ఆరోగ్య పరిస్థితి మెరుగు కావడంతోనే వెంటనే అత్యవసర వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి ఒక నిర్ణయం మేరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి హైదరాబాద్ లోని యశోదకు తరలించడం జరిగింది. 5 రోజుల పాటు కూడా అతను అత్యవసర వైద్య సేవలు అందించినప్పటికీ ఇటు మన డాక్టర్లతో పాటు ఇటు విదేశీ డాక్టర్ల సలహాల మేరకు కూడా వైద్య సేవలు అందించారు. ఒక పక్క పెద్ద కోలుకోవాలని అందరూ కోరుకున్నప్పటికీ డాక్టర్లు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ అర్ధరాత్రి 12:51 తను తుది శ్వాస విడిచారు. కానీ ప్రస్తుతం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా తన అభిమానులు అయితే శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ రోజు తన అంత్యక్రియలు జరగనున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో హన్మకొండలోని అమరవీర స్థూపం వద్దకు తన యొక్క పార్థివ దేహాన్ని తీసుకువస్తారు. అక్కడ కొంతసేపు నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి నర్సంపేట నియోజకవర్గానికి తన పార్థివ దేహాన్ని తీసుకువెళ్తారు. మొదట నర్సంపేట నియోజకవర్గం స్టార్టింగ్ పాయింట్ అయిన గిర్నిబావి వద్ద అక్కడ తీసుకువెళ్తారు. అక్కడి నుంచి ఒక ప్రత్యేక వాహనం ద్వారా నర్సంపేటకి తీసుకువెళ్తారు. నర్సంపేట కూడా మొత్తం నర్సంపేట మున్సిపాలిటీ లో పలు ప్రాంతాల్లో తన పార్థివ దేహంతో కొంత ర్యాలీ లాగా వెళ్ళటం జరుగుతుంది. అక్కడ కొంత ఒక ప్రదేశంలో ఉంచి కొన్ని గంటల పాటు తన అభిమానులు, తన ప్రజలు తనని తుది చూపు చూసుకునేందుకు అయితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటల వరకు నర్సంపేటలోని నల్లబెల్లి తన స్వగ్రామమైన నల్లబెల్లిలో అక్కడ తన అంత్యక్రియలు 4 గంటల తర్వాత, ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత అంత్యక్రియలకి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ యొక్క అంతిమ యాత్రలో పాల్గొనేందుకు పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా మొత్తం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పెద్ది సుదర్శన్ రెడ్డికి తన అభిమానుల అంతిమ వీడ్కోలుతో తనకు అంతిమ సంస్కారం, అంతిమ కార్యక్రమాలు, తుది కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.